హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో మనము ఈ ఉగాదికి స్పెషల్ కుర్తా సెట్స్ చూస్తున్నాము. అన్ని డిజైనర్ వేర్ అనమాట. మెయిన్గా ఈ కుర్తా సెట్స్ వీటి దుప్పట్టా చూసేసి తీసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇవి కంప్లీట్గా డిజైనర్ వేర్. ఈ పండగకైతే బాగా సెట్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వన్ చూసేద్దాము. ఇవి 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. అంటే ప్యాంట్, బాటమ్, దుపట్టా 3 వస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. వర్త్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మెయిన్గా నాకు నచ్చితేనే నేను మీకు రికమెండ్ చేస్తాను. సో ఈ ఫస్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇదైతే మంచి పింక్ కలర్లో తీసుకున్నాను. పింక్ కలర్కి క్రీమ్ కలర్ దుపట్టా వచ్చింది. నేను ఒక్కొక్కటిగా చూపించేస్తాను. ఈ కుర్తా సెట్కి అయితే రౌండ్ నెక్ వచ్చింది అండ్ నెక్ నుండి అలా యోక్ పార్ట్ వరకు జెరీ అండ్ సీక్వెన్స్తో వర్క్ వచ్చింది. ఆ డీటెయిలింగ్ అనేది నేను క్లోజప్లో పెట్టి చూపిస్తాను మీకు. అండ్ దీని స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. కిందికి అలా పట్టీలాగా వేసి ఒక చిన్న పట్టీ కూడా వేశారనమాట. అండ్ దీనికి చక్కగా మనకి కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. వాష్ చేసి వేసినట్టు అనిపించింది నాకైతే. సో మనం స్టిచ్ చేసుకున్నప్పుడు వేస్తారు కదా, అలాగే వేశారు. ఆల్ ఓవర్ కుర్తీ అంతా అలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చింది. నేను ఆ బూటీస్ డీటెయిలింగ్ అనేది చూపిస్తాను మీకు క్లోజప్లో. చూసారు కదా, కంప్లీట్గా జెరీ అండ్ సీక్వెన్స్తో వచ్చింది. మెయిన్గా దీని ఫ్యాబ్రిక్ అనేది చాలా రిచ్ లుక్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది క్లోజప్ లుక్. కంప్లీట్గా జెరీ అండ్ సీక్వెన్స్ యూజ్ చేసే వర్క్ వచ్చింది. చాలా బాగుందండి. వేసుకుంటే మాత్రం లుక్ చాలా ఎన్హాన్స్ అయింది. మెయిన్గా దీంట్లో చూడాల్సింది ఏంటంటే దీని దుప్పట్టానే. నేను దుప్పట్టా చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. కంప్లీట్ లుక్ అనేది దుప్పట్టాతోనే చేంజ్. ఇదైతే చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ కాంబినేషన్ కదా, పింక్ విత్ క్రీమ్ కాంబినేషన్. నాకైతే భలే నచ్చిందండి ఈ దుపట్టా మాత్రం. ఇది మొత్తం మనకి కలంకారీ మోడల్లో వచ్చిందనమాట. దీనికి ఏంటంటే మనకి సన్, ట్రీస్, ఇంకా కౌస్, ఫ్లవర్స్ అలా వచ్చింది కాంబినేషన్. దుపట్టా 2 వైపులా కిందికి మనకి ఇలా కౌస్ అలా తీసుకున్నారు అండ్ మిడిల్ పార్ట్ మొత్తం లోటస్ డిజైన్ కాన్సెప్ట్లో తీసుకున్నారనమాట. దుపట్టా ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చింది. నేను అది మీకు క్లోజప్లో పెట్టి చూపించినప్పుడు తెలుస్తుంది. నేను చూపించాను కూడా, చూడండి. ప్రతిదీ డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు వర్త్ అంటే బై చేయడం వర్తా కాదా మీకు అర్థమవుతుంది కదా, మీకు నచ్చితేనే తీసుకుంటారని చెప్పి నేను కంప్లీట్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, సీక్వెన్స్ అనేది చాలా చిన్న సైజ్ సీక్వెన్స్ తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ దుప్పట్టా అంతా ఇచ్చారనమాట. అది చాలా షైన్ అవుతుంది. అదే ఈ దుప్పట్టాకి మెయిన్ పాయింట్. ఆ సీక్వెన్స్తో పాటు మిడిల్లో జెరీ వేవింగ్ కూడా ఇచ్చారు. అది కూడా షైన్ అవుతుంది అనమాట. నాకైతే భలే నచ్చింది. అస్సలు మిస్ చేసుకోకండి. నచ్చితే మాత్రం ఇది మాత్రం టాప్ నాచ్ ఉంది క్వాలిటీ. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. అండ్ మీలో ఎంతమంది నాకులాగా దుపట్టా చూసి డ్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు? నేనైతే ఫస్ట్ దుపట్టానే చూస్తాను. దుపట్టా బాగుందంటే డ్రెస్ తీసుకుంటాను. అండ్ దీని బాటమ్ కూడా చూసేద్దాము. బాటమ్కి మనకి టాప్కి యూజ్ చేసిన ఫ్యాబ్రికే యూజ్ చేసి బాటమ్ వేర్ అనేది ఇచ్చారు. లూజ్ ప్యాంట్స్లో ఇచ్చారనమాట. అండ్ బోత్ సైడ్స్ ఎలాస్టిక్ యూజ్ చేశారు. ఎలాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇచ్చింగ్గా అలా ఏం లేదు. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నేను చెప్పాను కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. పట్టు ఫ్యాబ్రిక్ షైన్లో ఉంది. ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ ఎంత షైన్ అవుతుందో అంత షైనింగ్లో ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది. ఇంకా సెకండ్ డ్రెస్ చూసేద్దాము. ఈ డ్రెస్ అయితే అస్సలు వదలబుద్ధి కాదండి, అంత బాగుంది. డార్క్ పర్పుల్ కలర్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది కూడా 3 పీస్ కాన్సెప్ట్ అనమాట. టాప్, బాటమ్ అండ్ దుపట్టా 3 వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకి టాప్ అనేది కుర్తీ లాగా కాదు, అంటే కుర్తా కట్స్ ఉన్న కుర్తా లాగా కాదు, ఫ్రాక్ మోడల్లో ఉంటుంది. మంచి గేరాతో వస్తుంది అనమాట. నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. డ్రెస్సెస్ చూసాకైతే ఎప్పుడెప్పుడు వీడియో పెట్టేయాలా, అప్లోడ్ చేయాలా అనిపించింది నాకు. అంత బాగా వచ్చాయి. నాకైతే బాగా నచ్చాయండి. సో ఫస్ట్ టాప్ చూసేద్దాము. నెక్ లైన్ అయితే దీనికి మంచిగా రౌండ్ నెక్ వచ్చి కిందికి వీ కట్ వచ్చింది. కంప్లీట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో వచ్చింది అనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఏంటంటే వైట్ అండ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది. అండ్ సిల్వర్ కలర్లో మనకి సీక్వెన్స్ అనేది తీసుకున్నారు. సీక్వెన్స్ సైజ్ కూడా 2 సైజెస్లో ఉందన్నమాట. నేను చెప్పాను కదా ఇది ఫ్రాక్ మోడల్ ఉంటుందని. ఇది యోక్ పార్ట్ మొత్తం అలా వర్క్ వచ్చింది. యోక్ పార్ట్ నుండి కిందికి అలా కుచ్చులు పెట్టేసి కంప్లీట్గా ఫ్రాక్ మోడల్లో స్టిచ్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. చాలా మంచి ఫ్లోయిగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. అస్సలు స్కిన్కి అతుక్కున్నట్టుగా ఉండదు. డీటెయిలింగ్ చూస్తున్నారు కదా, ఎంత డీసెంట్గా ఎంత నీట్గా ఉందో. చాలా బాగుంది వర్క్
వర్క్ అంతా. అండ్ దీనికి స్లీవ్స్ అయితే 3/4 ఇచ్చారు, ప్లెయిన్గా వచ్చాయన్నమాట. అండ్ ఆల్ ఓవర్ కుర్తా కూడా మనకు ప్లెయిన్గానే ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది. నేను అదంతా క్లోజప్ లుక్స్లో కూడా చూపించాను మీకు. చూడండి డీటెయిలింగ్ అనేది నాకు చాలా నచ్చింది, అందుకే నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఫ్రాక్ మోడల్ అని చెప్పాను కదా, చూడండి ఎంత మంచి గేరా వచ్చిందో. గేరా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మంచిగా ఫ్లోయీగా ఉంది కాబట్టి ఎప్పుడైనా వేసేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్కి మాత్రం ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ లుక్ ఎంత బాగుంది. నాకైతే డ్రెస్ చాలా డీసెంట్గా, నీట్గా, ఎలిగెంట్గా చాలా బాగా అనిపించింది. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటే నేను వాటి లింక్స్ కూడా పెడతాను మీకు. ఇది వచ్చేసి దుపట్టా అనమాట. నేనైతే ఈ దుపట్టా కోసమే మెయిన్గా ఉంచుకున్నాను ఈ డ్రెస్ని, నాకు అంత బాగా నచ్చింది దుపట్టా సెల్ఫ్ కలర్లో వచ్చింది. అండ్ 2 సైడ్స్ మనకి బార్డర్ అనేది స్కర్ట్ వర్క్లో ఇచ్చారనమాట. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో మనకి యోక్ పార్ట్లో ఎలాంటి డిజైన్ అయితే తీసుకున్నారో ఆ డిజైనే మనకి దుపట్టాకి ఆల్ ఓవర్గా అంటే బార్డర్స్ లాగా వచ్చింది. మిడిల్లో ఫ్లవర్స్ వచ్చాయి. బార్డర్లో మనకి తీసుకున్న ఆ డిజైన్ అంతా కట్ వర్క్లో వచ్చిందనమాట. కట్ వర్క్ లాగా చేశారు, స్కాలప్ లాగా. నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్గా సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ యూజ్ చేశారు, సేమ్ కలర్స్ అనమాట. ఎంత బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. ఇది వేసుకుంటే ఎంత బాగుందంటే, ఎంత క్లాసీ లుక్ ఉందంటే చాలా బాగుంది. మంచిగా మనం ఫంక్షన్స్కి అలా పార్టీ వేర్కి యూజ్ చేసేసుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి వచ్చిన బాటమ్ చూసేద్దాము. బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. అంటే మనకి టాప్కి యూజ్ చేసిన ఫ్యాబ్రికే బాటమ్కి కూడా యూజ్ చేశారు. స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో దీనిది. వన్ సైడ్ స్ట్రిప్ లాగా వచ్చింది అండ్ అనదర్ సైడ్ ఎలాస్టిక్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి, చాలా అంటే చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఇంత మంచి క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ మాత్రం బయట ఈ ప్రైస్కి అస్సలు రాదండి. నేను చాలా మాల్స్లో చూశాను, అక్కడ దొరుకుతాయి. ఏంటంటే నార్మల్గా ఐదర్ టాప్ బాగుంటుంది లేకపోతే దుపట్టా బాగుంటుంది, రెండు బాగున్న సిచ్యువేషన్స్ అయితే ఎక్కడా లేవు. అలా ఉంటే కాస్ట్ అనేది చాలా హై రేంజ్లో ఉంటుంది. ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ డ్రెస్ అనమాట, అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ మూడిట్లో ఇది నా ఫేవరెట్ డ్రెస్, చాలా అంటే చాలా బాగుందండి. దీని కలర్ కాంబినేషన్ అనేది ఇంకా సూపర్గా ఉంది. సో ఫస్ట్ అయితే దీని టాప్ చూసేద్దాము. దీనికైతే స్కాలప్లో వీ కట్లో నెక్ వచ్చింది అండ్ ఇది బాటమ్ ప్లెయిన్లో వచ్చింది. ఇది దుపట్టా. సో నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయని చెప్పి. దీని దుపట్టా అయితే ఇలా సపరేట్ మళ్ళీ ప్యాక్ చేసి పంపించారనమాట. చాలా క్వాలిటీగా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత లైట్ వెయిట్గా ఉందంటే నేను మీకు ఓపెన్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందని చెప్పి. చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఓవరాల్గా దుపట్టా చూస్తే మీరైతే దీన్ని అస్సలు వదలరు, అంత బాగుందండి. సో ఇంకా ఫస్ట్ టాప్ డీటెయిలింగ్ చూద్దాము. డీటెయిలింగ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్తోనే వచ్చిందనమాట. వర్క్ అంతా అలాగే వచ్చింది. నెక్ ఏంటంటే స్కాలప్లో ఇచ్చాడు, బట్ కట్ చేయడం మాత్రం స్కాలప్ కట్ అయితే చేయలేదు, నార్మల్గా వీ కట్ చేసేసారు. స్కాలప్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అండ్ మొత్తం అలా ఫ్లవర్ కాన్సెప్ట్తో వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే లుక్ అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో, నాకైతే చాలా నచ్చింది. నెక్ లైన్ మొత్తం అలా వర్క్ వచ్చింది. ఇంకా దీని స్లీవ్స్ విషయానికి వస్తే దీనికైతే 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు, అవి కూడా ప్లెయిన్గా ఉన్నాయన్నమాట. డ్రెస్ ఆల్ ఓవర్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. దీనికైతే ఫుల్ లైనింగ్ ఇవ్వలేదు, హాఫ్ వరకు లైనింగ్ ఇచ్చారు. అంటే మనకి కట్స్ వరకు లైనింగ్ ఉంటుంది, కింద అయితే లైనింగ్ ఉండదు. దీని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లోయిగా ఉందో, నాకైతే బాగా నచ్చింది. అండ్ కిందికి అలా గోటా పట్టితో ఒక చిన్న లేస్ అనేది అటాచ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ లుక్ అనమాట. మీకు ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే అర్థం అవ్వాలి ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందని చెప్పి. ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి, ఇంకా ఆఫీస్లో మనకి పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. అంటే మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అండ్ డీసెంట్ వైబ్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ చూడండి, నేను అలా ప్రెస్ చేసి చూస్తున్నాను ఎంత స్మూత్గా ఉందని చెప్పి. నాకు మెయిన్గా దీంట్లో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది దీని దుపట్టా, నెక్స్ట్ దీని ఫ్యాబ్రికే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి బ్లూ కలర్కి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో దుపట్టా వచ్చింది కదా, అది చాలా హైలైట్ అనమాట. దుపట్టా కూడా చాలా బాగుంది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. దుపట్టా మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తుందన్నమాట మనకి. అండ్ దానికి కూడా కంప్లీట్గా కట్ వర్క్ అనేది ఇచ్చారు. ఆ కట్ వర్క్లో కూడా మనకి బార్డర్స్ ఇచ్చారనమాట, అది చాలా బాగుంది. ఇలా ఉంటుందన్నమాట. 2 సైడ్స్ కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. ఆ కట్ వర్క్ బార్డర్లో ఏంటంటే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మనకి డిజైన్ అనేది వచ్చింది, నేను డీటెయిలింగ్గా చూపిస్తాను. అండ్ కింద సైడ్స్ ఏంటంటే గోటా పట్టితో లేస్ వేశారు.
మిగతాదంతా మిడిల్‌లో మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్స్‌తో డిజైన్ వచ్చింది. అండ్ ఆ డిజైన్ మిడిల్‌లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ లాగా సీక్వెన్స్‌తో డిజైన్ అనేది వచ్చింది. ఇది అన్నమాట బార్డర్. అంటే మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో స్టార్స్ లాగా వేసి మిగతాది సీక్వెన్స్ అనేది అటాచ్ చేశారు. హాఫ్ ఇది. ఒక 2 ఇంచెస్ అది, ఒక 2 ఇంచెస్ ఇది లాగా వేశారు. నేను క్లోజప్‌లో కూడా చూపిస్తాను మీకు. బూటీస్ చూస్తున్నారు కదా! రౌండ్‌గా అలా సీక్వెన్స్‌తో వచ్చింది. ఎంత బాగుంది చూడండి. నాకు ఫ్లవర్స్ అనేది బాగా నచ్చిందనమాట. బ్లూ కలర్ అండ్ మధ్యలో లైట్ ఆరెంజ్ పీచ్ షేడ్లో వచ్చింది కదా, అది చాలా హైలైట్ అవుతుంది. వేసుకుంటే లుక్ మాత్రం అద్దిరిపోయింది. ఇంకా దీని బాటమ్ విషయానికి వస్తే దీనికి మనకి టాప్కి యూజ్ చేసిన ఫ్యాబ్రికే బాటమ్కి కూడా యూజ్ చేశారు. వన్ సైడ్ స్ట్రిప్ లాగా ఇచ్చారు అండ్ అనదర్ సైడ్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే దీనికి పాకెట్ కూడా వచ్చింది. సో నాకు ఇంకా నచ్చేస్తుంది అనమాట. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాదికి మీరే చూసుకోండి ఇంకా పర్ఫెక్ట్ డ్రెస్ ఏది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా మనకి కుర్తా సెట్సే ఉంటాయన్నమాట. అవి కూడా ఇలా పార్టీ వేర్ అండ్ ఫెస్టివల్ వేరే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.